సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడాను సాధించడానికి ప్రతి ఇంట్లో శివలింగం ఉండవచ్చా? శివలింగాలు ఎన్ని రకాలు? ఎటువంటి శివలింగం ఉండి పూజ చేస్తే ఎటువంటి అద్భుతవంతమైన ప్రభావం కలుగుతుంది అని చాలామంది భావిస్తూ ఉంటారు. వాస్తుశాస్త్రంలో కూడా ఏ ఇంట శివలింగ అర్చన జరుగుతుందో ఆ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంది అని శాస్త్రం. అందుకే అన్నిటికన్నా ఉత్తమోత్తమైంది కలియుగంలో పార్థివలింగం, మట్టితో చేసిన లింగం. అంటే పుట్టమన్ను తెచ్చి సంవత్సరానికి ఒక్కసారైనా కార్తీక మాసంలో మంచి సుదినాన సహస్రలింగార్చన ఏ ఇంట ఏ వ్యక్తి అయితే నిర్వహిస్తాడో 11 మంది వేద బ్రాహ్మణులను పెట్టి సహస్రలింగార్చన చేస్తాడో ఆ వ్యక్తి జీవనం సుసంపన్నమై వెలుగొందడమే కాదు, తప్పనిసరిగా పరిపూర్ణ ఆయుష్మంతుడై మునిమనవళ్ళ యొక్క వివాహాలు కూడా చూసే యోగాన్ని పరమేశ్వరుడు కలిగిస్తాడు సుమా అంటోంది శాస్త్రం. అంటే అంత పరిపూర్ణవంతమైన ఆయుర్దాయం, ఐశ్వర్యం, భోగం కేవలం ఈ ఒక్క పార్థివలింగ ఆరాధన వల్ల లభ్యపడుతుంది సుమా అని చెబుతోంది శాస్త్రం. అందుకే శివారాధనలో దాగిన అత్యంత విశిష్టవంతమైనటువంటి ఈ సహస్రలింగార్చన ప్రతి సంవత్సరమైనా సరే, ఒక్కసారైనా సరే ఆ కార్తీక మాసంలో నిర్వహించేటువంటి సాంప్రదాయ లక్షణాన్ని పాటించి తీరాలి అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. అక్కడ జరుగుతున్నటువంటి లింగార్చనను కనులారా వీక్షించినా చాలు, విశిష్టవంతమైన అభివృద్ధి కలిగి తీరుతుంది మీ సంతానానికి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంట్లో శివలింగార్చన నిత్యము చేసేటువంటి వాళ్ళు స్ఫటికలింగం తెల్లగా ఉంటుంది, శుద్ధ స్ఫటిక సంకాశం అన్న విధంగా స్ఫటికలింగారాధన చేయవచ్చు. అలాగే అత్యంత విశేషకరమైనటువంటిది, సమస్త ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటిది పాదరసలింగం. పాదరసంతో చేసినటువంటి లింగం ఈశ్వరుని యొక్క వీర్యకణంగా మనకు శాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి అటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన ఆ యొక్క పాదరసలింగానికి నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ అంటూ అభిషేకాన్ని ప్రతినిత్యం చేసినా, కనీసం మాస శివరాత్రి నాడు చేసినా, లేక ప్రతి సోమవారం చేసినా చాలు, మీ జీవితం సుఖప్రదమై విరాజిల్లుతుంది సుమా. వెండితో చేసిన లింగం, బంగారంతో చేసిన లింగం, శివుడు ఎక్కడ లేడండి. మీ యొక్క చూపుడు వేలు కొనని చూడండి, శివలింగం కనిపించదా? మీ యొక్క కాలు యొక్క ప్రభావాన్ని ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ ఉన్న ఆకృతి శివలింగాకృతిలో లేదా? మనసు నిండా మహాదేవుని తలుచుకొని ప్రతినిత్యం ఒక చెంబెడు నీళ్లు పోసిన చాలు, ఆ ఇంట ఈశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అంటోంది శాస్త్రం. 2 శివలింగాలు ఇంట్లో పూజామందిరంలో ఉంచినా కూడా పెద్ద తప్పు లేదు. పంచామృతాలతో పంచలింగాలు కూడా ఉంచవచ్చు. ఆ పంచలింగ ఆరాధన చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది కూడా. ఏది ఏమైనా ఇంటి ప్రాంగణంలో ఉండవలసింది మారేడు చెట్టు, ఉసిరిక చెట్టు,
తప్పనిసరిగా ఉండి ఆ మారేడు కాయలో గనక ఎండిన తరువాత విభూదిని పోసి ఆ విభూదిని నిత్యం గనక మానవుడు గనక ధారణ చేసి శివార్చన చేస్తే అతని జీవితం ధన్యవంతమై తీరుతుంది. మహోన్నతమైనటువంటి ఐశ్వర్యయుక్తమైన ప్రభావతత్వంతో జీవితాన్ని గడుపుతాడు అని శాస్త్రం.